నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నా పేరు నరేష్. రాజ్య వ్యయ వికాసం జూన్ 2న వస్తుందని చెప్పేసి ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రభుత్వ అధికారులు అందరూ కూడా చెప్పినారు. కానీ జూన్ 2న ఎవరైతే రాజ్య వ్యయ వికాసానికి లబ్ధిదారులు ఉన్నారో, అర్హులైన లబ్ధిదారులకు ఎవరికి కూడా ఈ స్కీమ్ అందజేయలేదు. సో చెప్పనివి అంటే తెలంగాణ మేధావులకి, కవులకు, కళాకారులకు ₹1,00,00,000 బహుమానం ఇచ్చిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 9 మందికి అట్లా. కానీ ఈ రాజ్య వ్యయ వికాసంలో ఎవరెవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఎవ్వరికి ఇంకా ఆ లిస్ట్ ఇంకా ఫైనల్ అవ్వలేదు. ఇంకా కూడా లిస్ట్ పైన చర్చలు జరుగుతున్నాయి. అంటే ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు అవన్నీ కూడా జరుగుతున్నాయి. వివరాలన్నీ కూడా చూస్తున్నారు అని చెప్పేసి నిన్న అధికారులు చెప్పడం జరిగింది. అయితే ఈ రాజ్య వ్యయ వికాసం స్కీమ్ పైన ఈ జూన్ 5కి కేబినెట్ మీటింగ్ ఉందంటే కేబినెట్ మీటింగ్ లో చర్చించి 7th or 8th వాట్ ఈస్ వాట్ అంటే ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు మళ్ళీ ఒక డేట్ చెప్పి ఆ డేట్ నుంచి అర్హులైన లబ్ధిదారులకు ఈ స్కీమ్ పథకాన్ని అమలు చేస్తారు. ఇక లోన్ శాంక్షన్ పథకాలు, లోన్ శాంక్షన్ పత్రాలను ఇస్తారు. దీనికి సంబంధించి తాజాగా కల్వకుంట్ల కవిత ఆమె ఒక కామెంట్ చేసిన కామెంట్ చూద్దాం. అమరుల పేరు పెట్టాలి, రాజీవ్ గాంధీకి తెలంగాణతో ఏం సంబంధం? బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్ కి అమరుల పేరు పెట్టాలి, రాజీవ్ గాంధీకి ఈ తెలంగాణకి ఏం సంబంధం అని అంటున్నాం. మళ్ళీ మోదీకి తెలంగాణకి ఏం సంబంధం ఉంటుంది? రాజీవ్ గాంధీ దేశానికి ప్రధాని, వాళ్ళ అమ్మ ప్రధాని, వాళ్ళ తాత ప్రధాని, వాళ్ళందరూ కూడా రాష్ట్రం కూడా దేశంలో భాగమే కదా. తెలంగాణకు రాజీవ్ గాంధీకి ఏం సంబంధం? నిజంగా ఎవ్వరికి రాని ఐడియాలు, ఎవ్వరికి రాని థాట్లు ఈ కవితకు వస్తాయి అనిపిస్తుంది. 10 సంవత్సరాలు మీరే కదా ప్రభుత్వం నడిపింది. 10 సంవత్సరాలు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. 10 సంవత్సరాలు పరిపాలన చేసింది. ఏ తెలంగాణ అమరవీరుల పేరుని ఏ పథకానికి పెట్టిరు? ఏ పథకానికి పెట్టలే కదా అమరవీరుల పేరు. అమరవీరులకు సంబంధించి ఏదైనా చేయాలంటే చేయొచ్చు కదా. అమరవీరుల కుటుంబానికి ఏమి ఇచ్చినారో 1200 మంది అమరవీరులు ఉద్యమకారులను పక్క పెట్టేశారు. అమరవీరులకు ఏం గుర్తింపునిచ్చింది? ఎవరు ఆర్థికంగా లబ్ధి పొందినారు? తెలంగాణ వస్తే ఆంధ్రులు పోతారని అందరూ అనుకున్నారు. తెలంగాణ వస్తే ఈ బీహారోలు, రాజస్థానోలు, ఛత్తీస్గఢోలు, ఈ కన్నడోలు వీళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు ఇక్కడ నుంచి అనుకున్నారు. ముఖ్యంగా ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోతారు. ఆంధ్ర వాళ్ళు హైదరాబాద్ లో చాలా వరకు ఐటీ జాబులు చేస్తుందంటే ఆంధ్ర వాళ్ళు, మీడియాలో ఉంది అంతా ఆంధ్ర వాళ్ళు, అన్ని రంగాల్లో ముందుంది ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోతారేమో. తెలంగాణ భూముల రేటు తక్కువైతే తెలంగాణలో ఉన్న ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళ ఉద్యోగాలు కూడా తెలంగాణ బిడ్డలకు వస్తాయని అందరూ ఎక్స్పెక్ట్ చేసినారు. సరే అది పక్కకు పెట్టండి, అందరు ఈక్వల్ గా చూసినారు. సరే వాళ్ళు ఉన్న వాళ్ళని ఎవరు వెళ్ళగొట్టలేదు, ఈయనే ఉన్నారు, ఉద్యోగాలు రాలే. కానీ తెలంగాణ ప్రభుత్వంలో ఆంధ్ర వాళ్ళకి పని ఏముంది? కాంట్రాక్ట్లు, ఉన్నత పదవులు అందరూ ఆంధ్ర వాళ్ళకి ఎందుకు ఇచ్చారు? కేసీఆర్ పిఏగా ఆంధ్ర వాళ్ళని ఎందుకు పెట్టుకున్నారు? వాళ్ళు 10 సంవత్సరాలు తెలంగాణలో పరిపాలించి ఇక్కడ అమరవీరుల పేరు పక్క పెట్టండి. తెలంగాణ వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చు కదా. పెద్ద పెద్ద కాంట్రాక్ట్లు అన్ని కూడా ఆంధ్ర వాళ్ళకి ఇచ్చినారు కదా. ఇప్పుడు పార్టీ అధికారం కోల్పోగానే ఇప్పుడు తెలంగాణ అమరవీరులు గుర్తొచ్చినారు ఈ కవితకి. కేసీఆర్ కిట్ అని పెట్టిరు, పేరు చేంజ్ చేయొచ్చు కదా. కళ్యాణ్ లక్ష్మి, రకరకాల పథకాలు పెట్టినారు, అప్పుడు కూడా అమరవీరుల పేర్లు పెట్టొచ్చు కదా. చాలా వరకు మంచి పథకాలు ఉన్నాయి కేసీఆర్ ప్రభుత్వంలో, ఎందుకు అమరవీరుల పేర్లు పెట్టలే? మొన్న కూడా బీఆర్ఎస్ రజతోత్సవంలో అమరవీరులను ఎక్కడ గుర్తు చేసినారు? ఇదే శ్రీకాంతాచారి అమ్మని ఓడగొట్టింది బీఆర్ఎస్ కదా, టికెట్ ఇచ్చి మరి ఓడగొట్టినారు. ఒక పెద్ద ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి పెద్ద నాయకుడిని నించోని గెలిచిన పైన. అరే శ్రీకాంతాచారి వాళ్ళ అమ్మ నిలబడ్డప్పుడు యునానిమస్ అవ్వాలా, అపోజిట్ వాడు ఏ పార్టీ నించినా కూడా వాడిని నించోబెట్టద్దు, వాడిని కూర్చోబెట్టాలా, వాడిని పక్కకు తప్పియాలా. వాడు ఎంత పెద్ద పార్టీ, ఎంత పెద్ద నాయకుడు అయినా కూడా జరుగురా పోయి పక్కకు కూర్చో, ఆమె గెలవని అని చెప్పాలా. ఏం లేదు, శ్రీకాంతాచార్య వాళ్ళ అమ్మగారిని ఓడగొట్టినారు. ఇప్పుడు తాజాగా తెలంగాణ అమరవీరుల పేరు పెట్టాలో రాజీవ్ యువ వికాసం స్కీమ్ కి అంటారు. నిజంగా ఎక్కడ లేని ఐడియాలు వస్తాయి కవితకి. అసలు ఎవరు కూడా ఆలోచించలే అనుకుంటా ఇట్లా ఈ స్కీమ్ అసలు మామూలుగా కూడా దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు. రాజీవ్ యువ వికాసం స్కీమ్ ఏందనేది స్టార్టింగ్ లో ఎవరికి అర్థం కాలే. అరే ఇది సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ కదా, రాజీవ్ యువ వికాసం అంటే తెలంగాణలో ఆయన పేరు పెట్టారు. సో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి చేసింది రాజీవ్ గాంధీ కుటుంబమే కాబట్టి, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ ఫాదర్ పేరు పెట్టినాడు. సో ఆయనకు కూడా పేరు పెట్టడంలో ఆయన కూడా నార్మల్ గా ఇంట్లో కూర్చున్న వ్యక్తికి తెచ్చి పేరు పెట్టలే కదా. ఆయన కూడా దేశ ప్రధానిగా సేవలు అందించిండు. ఆయన కూడా మోడర్న్ ఇండియాకి వన్ ఆఫ్ ద లీడర్. ఆయన టెక్నాలజీ పెరిగింది దేశంలో ఇంతలా అంటే ముఖ్య కారకుడు రాజీవ్ గాంధీ.
సో రాజీవ్ గాంధీకి తెలంగాణతో ఏం సంబంధం? రాజీవ్ యువ వికాసం తెలంగాణ అమరవీరులకు పేరు పెట్టాలని ప్రతిపాదించినట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తెలిపారు. పథకానికి తెలంగాణ ఉద్యమంలో అమరులైన శ్రీకాంతాచారి, యాదిరెడ్డి, సువర్ణ పేర్లు పెట్టారని ఆమె సూచించారు. తాను గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలానే ప్రశ్నించారని, ప్రజల పక్షాన్ని ఎప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటారని స్పష్టం చేశారు. తెలంగాణ బిడ్డలకు ధిక్కారం ఎలా ఉంటుందో మమకారం కూడా అంతే ఉంటుందన్నారు. చూద్దాం మొత్తం ఎంత. నెంబర్ 2 కదా పేజ్. రాజీవ్ గాంధీకి తెలంగాణతో ఏం సంబంధం? రాజీవ్ యువ వికాసం కు శ్రీకాంతాచారి, యాదిరెడ్డి, సువర్ణ పేర్లు పెట్టాలి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఇదే కేసీఆర్ కిట్ కి సువర్ణ లక్ష్మి కిట్ అని పెట్టొచ్చు కదా, సువర్ణ కిట్ అని పెట్టొచ్చు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో యువ కవుల సమ్మేళనం జాగృతి జెండా అడ్డం పెట్టేసింది. ఏదైనా కూడా జాగృతి. రేవంత్ రెడ్డి పైన కొట్లాడాలంటే ప్లాట్ఫామ్ ఇక జాగృతిని ఎంచుకుంది. ఎందుకంటే కేటీఆర్ ఇప్పుడు రానియడు, ప్రోటోకాల్ అడ్డం వస్తుంది. కవితకి ఎక్కువ ప్రియారిటీ ఇయ్యరు. ఇంకా బీఆర్ఎస్ కి కవిత ప్రియారిటీ అయిపోయినట్టు. ఇంకా ఆమె బీఆర్ఎస్ కార్యక్రమంలో పాల్గొనడం కల్లా అనుకోవాలా, డొల్లా అనుకోవాలి. ఇంకా ఆమె కనబడదు ఎక్కడ నాకు తెలిసి. రాజీవ్ గాంధీకి తెలంగాణతో ఏం సంబంధం అని ఇటీవల తాము ప్రశ్నించామని, రాజీవ్ యువ వికాసం తెలంగాణ అమరవీరుల పేర్లు పెట్టాలని ప్రతిపాదించినట్లు జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. జూన్ 2న తెలంగాణ యువత కోసం రాజీవ్ యువ వికాస్ పెడతామని ముఖ్యమంత్రి ప్రకటించారని, కానీ ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని వాయిదా వేశారని, ఇది జాగృతి విజయం అని పేర్కొన్నారు. ఈ ముఖ్యమంత్రి ప్రకటించుకోపోవడానికి, ఈ జాగృతి విజయం అనడానికి కారణం ఏముంది? ముఖ్యమంత్రి ప్రకటించారు, కానీ ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని వాయిదా వేశారంటే ముఖ్యమంత్రి జూన్ 2న ఒక మాట చెప్పిన ఆ మాట పైన లేడు. ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అన్ని టైం చెప్తుండు, మాటలు చెప్తుండు, ఆ డేట్ కి మొత్తం ఏం లేకుండా డొల్ల చేస్తుండు, పథకాలు ఇవ్వట్లే అని అంటే ఒకటి. ఇక్కడ రేవంత్ రెడ్డి పథకం ఇవ్వకపోతే ఆ పథకాన్ని వాయిదా వేసుకుంటే దీంట్లో జాగృతి విజయం ఎందుకు ఉంటది? ఇది మన విజయం అని కవిత అంటుంది. ఇది మన విజయం అని ఆమె పేర్కొన్నారు. ఇలా విజయం ఏముంది? రేవంత్ రెడ్డి గరీబోళ్ళకి, ఎవరైతే తమ కాలం మీద తాము బతకాలనుకుంటున్న వాళ్ళకి, కుల వృత్తులకు లోన్లు ఇస్తుండు. ఆ లోన్లు ఇచ్చారంటే ఇవ్వకపోతే దాంట్లో విజయం అనుకుంటుంది కవిత. తెలంగాణ ఉద్యమంలో అమరులైన శ్రీకాంతాచారి, యాదిరెడ్డి, సువర్ణ పేరు పెట్టారని ఆమె సూచించారు. సోమవారం తెలంగాణ సరస్వత్ పరిషత్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో తెలంగాణ యువ కెరాటాల పేరిట యువ కవుల సమ్మేళనం నిర్వహించారు. సో మొత్తానికి కల్వకుంట్ల కవిత మంచిగానే ఉంది. ఆమె టార్గెట్ చేయడం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఎంత మంచి చేసినా కూడా, మంచిగా దేవుడు లాంటి పరిపాలన ఇచ్చినా, అంటారు కదా రామరాజ్యం అంటే రాముడు రాజ్యంలో సుభిక్షంగా పరిపాలన జరిగింది, ప్రజలందరూ సుఖశాంతులతో ఉన్నారు కదా. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన అంత బాగున్నా కూడా ఖచ్చితంగా అపోజిషన్ లో ఉన్నప్పుడు మీరేమనుకుంటారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మన హిట్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.